హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్. చాలా టేస్టీగా ఉండే పాలకూరతో పకోడీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేను పాలకూరని ఒక 4 కట్టల వరకు తీసుకున్నాను. ఈ పాలకూరని నీట్గా చూసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పాలకూరని ఒక 2-3 సార్లు నీట్గా కడుక్కోవాలి. అందులో ఉష్క అనేది ఏమైనా ఉంటే పోతుంది. కడిగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. వాటర్ అంతా పోయేంత వరకు. ఒక 4-5 పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని ఒక బౌల్లో వేసుకోవాలి. అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. 2 కప్పుల వరకు శనగపిండి వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలానే ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఒక అర స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి. ఒక స్పూను సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. మనం తీసుకునే పిండిని బట్టి కూడా మనం వేసుకునే ఉప్పు కారాలు చూసుకుంటూ వేసుకోవాలి. అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం తీసుకున్న పాలకూరని అందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చేత్తో మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. వాటర్ అనేది వేసుకోవద్దు, ఎందుకంటే పాలకూరలో తడి అనేది ఉంటుంది కాబట్టి మనం పిండికి సరిపోతుంది కరెక్ట్గా. ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు కారాలు అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఉన్నప్పుడు మనం కొంచెం వాటరు స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి చేత్తో కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. అలానే మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఒక లైక్ చేస్తే మాకు ఇంకా మోటివేషన్ లాగా ఉంటుందండి ఇంకా వీడియోస్ పెట్టడానికి. ఈ విధంగా పిండిని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలానే స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని మనం ఫ్రై చేయడానికి వీలైనంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న పిండిని అందులోకి వేసేసుకోవాలి. కొంచెం కొంచెం పకోడీలాగా. కొంచెం ఆయిల్లో వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి. ఆయిల్ అనేది మన చేతి మీద పడకుండా నిదానంగా వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత వేడివేడి పకోడీ మనం ప్లేట్లోకి తీసేసుకోవడమే. చాలా బాగుంటుంది. ఫ్రై చేసేటప్పుడు కొంచెం అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మొత్తం మంచిగా ఫ్రై అవుతుంది లోపల దాకా. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా ఫ్రై అవుతుంది. పాలకూర పకోడీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మీకోసం ఇంకా మరిన్ని వీడియోస్ నేను చేస్తాను. ఈ విధంగా చేసుకున్న పిండినంతా మనం పకోడీలాగా వేసేసుకొని వేడి వేడి పకోడీ సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకేమైనా మీకు రెసిపీస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీకు నేను ఏ విధంగా చేయాలో కూడా చెప్తానండి. ఈ పాలకూర పకోడీ స్నాక్స్ టైంలో స్నాక్స్కైనా, బ్రేక్ఫాస్ట్కైనా, పిల్లలకి స్నాక్స్కి పెట్టడానికైనా కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.